వేల కోట్ల రూపాయలు దోచేస్తున్నారు. ఎక్కడ రాస్తున్నారు లెక్కలు? దొంగ లెక్కలు. ఆ దొంగ లెక్కలు రాసి కేంద్రాన్ని కూడా మోసం చేసి ఉపాధి హామీలు ఇష్టానుసారంగా దోచుకునే పరిస్థితి కొంచెం ఉంటుండే కాదు. ఏది చూసినా పెద్ద ఎత్తున సెటిల్మెంట్లు, మెడ మీద కత్తి పెడతారు. కత్తి పెట్టి నీ ప్రాణం తీస్తామని ఒకటి ఆశిస్తామంటే ప్రాణం ఉంటే బలసాగు తిని బతకచ్చు, పోతే పోయింది, ఆస్తి నేనే సంపాదించాలని వేల కోట్ల రూపాయలు ఆస్తి రాసించి పారిపోయారంటే ఎంత అన్యాయమో మీరే ఒక్కసారి ఆలోచించుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మళ్ళీ అంగన్వాడీ టీచర్లకు చెప్తున్నా, హామీ ఇస్తున్న నేను ఆ రోజు జీతాలు పెంచా, కానీ వాళ్ళు కూడా ఈరోజు గౌరవించి మనం పెంచిన దానికి గుర్తింపుగా మన పాట పెట్టుకొని వాళ్ళు బ్రహ్మాండంగా మనకు కూడా సహకరించే పరిస్థితి. సహకరించడం కాదు, మళ్ళీ ఒకటి హామీ ఇస్తున్నాం. చిరు ఉద్యోగులందరికీ, ప్రభుత్వంలో పనిచేసే ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకో పక్కన చూస్తామంటే 1వ తారీఖు జీతాలు. ఏ తమ్ముళ్ళు ఉద్యోగస్తులకు జీతాలు వస్తున్నాయా? పెన్షన్ వస్తా ఉందా? తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు నెలవారీగా నెల 1వ తారీఖున జీతాలు వచ్చాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్కన క్రీడా మైదానాలు లేవు కానీ ఆడుదాం ఆంధ్రప్రదేశ్ అంట. ఇది వాడతామని అడుగుతున్నా నేను. దానికంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దోచుకుందాం దాచుకుందాం అని పెట్టుకొని కానీ ఆటాడితే బాగుంటుంది. అదే చేస్తున్నారు మీరు. అందుకని ఇక్కడ మినీ స్టేడియం కట్టాలి, తప్పకుండా 2 కోట్లు శాంక్షన్ చేస్తాం, తప్పకుండా వస్తానే కట్టిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. కాబట్టి ఇవన్నీ కూడా నేను మిమ్మల్ని కోరేది ఒకటి, మళ్ళీ మన కుప్పం నియోజకవర్గాన్ని దేశంలో ఒక అగ్ర నియోజకవర్గంగా చేసే బాధ్యత నాది. ఒకటే చెప్పాను, ఇప్పుడిచ్చే సంక్షేమ కార్యక్రమాల కంటే, ఇప్పుడిచ్చే మీకు వచ్చే ఆదాయం కంటే ప్రతి ఒక్క కుటుంబం లెక్కేసుకోండి, దీనికంటే ఎక్కువ ఇచ్చే బాధ్యత నాది అని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే సూపర్ 6 ఇచ్చా, ఇంకా ఏమేం చేయబోతున్న అన్ని వర్గాలకు చెప్తాను. ఎట్లా ఆదాయం వస్తుందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు. సంపద సృష్టించే తెలివితేటలుండే పార్టీ తెలుగుదేశం పార్టీ. సంపద సృష్టిస్తాం. మా యువత ఉన్నారు, కొండనైనా సరే బద్దలు చేసే శక్తి ఉంది. వాళ్లకు ఉపాధి కల్పిస్తే ఆదాయం పెరుగుతుంది, సంపద వస్తుంది, తద్వారా సంక్షేమ కార్యక్రమాలు చేసే అవకాశం వస్తుంది. అవి కూడా చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, మళ్ళీ ఈ మన గుడిపల్లిలో మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, 100 రోజులు నా కోసరం, సమాజం కోసం మీరు పనిచేయండి. రాష్ట్రంలో నెంబర్ 1 నియోజకవర్గంగా అతిపెద్ద మెజార్టీ తెప్పిస్తామని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. 1,00,000 ఓట్ల మెజారిటీ లక్ష్యంగా పెట్టుకున్నాం. సాధిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సాధిస్తామంటే చేలిపైకెత్తండి. ప్రతి ఒక్కరిని ఎందుకు కోరుతున్నానంటే, ఎన్ని ఓట్లు వచ్చినా గెలిపే, గెలవడానికి ఏమీ డోకా లేదు. ఎవడు వచ్చినా, ఎంతమంది రౌడీలు వచ్చినా, రౌడీల గుండెల్లో రైళ్లు పెరిగెత్తించి ఈ కుప్పం నియోజకవర్గం గెలిపించే సత్తా మా ప్రజలకుంది. గతంలో